ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. ఓదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. నీతో నాకు గొడవ ఎందుకు బాబా? అమ్మాయిని కూడా పిలవండి, దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఓ రోజంతా 801 లో గడిచిపోయింది బాబు. 1 డే పీకారా? ఫుల్ కాల్ షీట్. ఎవడాడు నా చెల్లి లవ్ చేశానన్నాడు? ఎవడు? ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు. ఈడా బుడ్డే సాలే బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కోళ్ళ ఉన్నావు. నీకు నా చెల్లి కావాల్సి వచ్చింది అబ్బే. అగేష్ సునామీ స్టార్ సుభాష్. ఓ మై గాడ్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు వచ్చారు, మ్యాటర్ మాట్లాడేసుకుంటే ఎఫ్ఐఆర్ ప్రతి డైలాగ్ ఒక టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. బాబు ఎఫ్ఐఆర్ రాసేలోపు మన ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ లేదంటే నా సఫారీలో వెళ్ళిపోతాను. సూపర్ రైమింగ్ సార్. పోలీసులకి భయపడి మన లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? సుబా, ఐ లవ్ యు. ఐ జస్ట్ లవ్ యు. గెట్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం దెబ్బలు తిన్నారు సార్, మీరు రియల్ హీరో సార్. తింగర మొహం దానా, బుద్ధుందా నీకు? చంపేస్తున్నారా అక్కడ? చెప్పేదానికి దాని ఇదేంటి, నా ఇదేంటి? పాప బాబుది. ఇట్స్ ఫిక్స్. బాబు నమస్కారం. ఏ మహి, నిన్నే. ఇంక లేట్ ఎందుకు? నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేసాయి. చెప్పనా? ఐ హేట్ యు. ఐ హేట్ యువర్ క్యారెక్టర్. ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. నేను జర్నలిస్ట్ ని. నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీలాంటోడు అవ్వకుండా ఉంటే చాలు. ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది. ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్తో ఉంది. సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్కి రావాలి. ఏంటి బ్రౌని అరుస్తున్నావు? పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? బాగా బలిసినట్టుంది. 4 రోజులు బోన్లో పెట్టి తాట తీస్తే అదే లైన్లోకి వస్తుంది. జీకే గారు, కారు పోయిందని కంప్లైంట్ చేశారుగా. మన బుజ్జిముండ ఓల్డ్ సిటీలో దొరికింది సార్. కష్టపడి కారు పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్. అరే, నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు. నిజమా? ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు? AP 9Z4737. అరే ఇదే. జీకే గారు, మీ పని అయిపోయింది. మన పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరుతాను. నన్ను స్టేషన్కి రమ్మంటావా? నా ముందు పోలీసోడు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది, సమ్మగుంటది. ఐ హేట్ పోలీస్. ఇది జస్ట్ శాంపులే సార్. ముందు ముందు చాలా చూస్తారు. మార్నింగ్ కాశీ గారు. సార్ ఏంటి అర్జెంట్గా రమ్మన్నారంట? నువ్వు చేసేది ఎంత తప్పో తెలుసా? ఊరుకోండి కాశీ గారు. తప్పొప్పులని ఆయనలా చాదస్తంగా మాడతారు. ఆయనకి డ్యూటీ తప్ప పిల్లలు చచ్చినా పట్టించుకోరు. నా మాట విని మీరు కూడా రిలీజ్ అయ్యి తొందరగా ఆయన దగ్గర రిలీజ్ అయిపోండి. రిటైర్ అయ్యేలోపు 4 రోజులు వెనకేసుకోండి సార్. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్సో, క్రైములు చేసే క్రిమినల్సో కాదు. దేశం కోసం ప్రాణాలిచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్. $500 బైక్ వదిలేసే పోలీసు, 1000 రూపాయలిస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకి ఒకడుంటాడు. కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడ్లా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బతికితే చాలు.
ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా. డ్యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను రా. ఏమన్నా నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా? ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని, పిల్లల్ని కాపాడగలిగాను. నీకు నష్టం జరిగి ఉండొచ్చు, కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది. I will act with honesty, courtesy and regard for the welfare of others and will endeavor to develop these spirit D cops అంటూ ప్రతిజ్ఞ చేసిన ప్రతి పోలీసోడికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు నీకు తెలుసా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసా? ఎలా చంపారో తెలుసా? అమ్మా కావ్య, ఏమైందమ్మా? కావ్య లే కావ్య. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. ఊడంతా డిస్టర్బ్ చేసావు కదే. మామా కావ్య ఫాదర్ కోమాలో నుంచి వచ్చి నిజం చెప్పిన తర్వాతే మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది. ఆ జీకే గాడు వాడి పవర్తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. వదిలేద్దామా నా కొడుకుని? నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కావ్య అనే ఒక స్పెషల్ చైల్డ్. దీని వెనక చాలా మంది పెద్దవాళ్ల పిల్లలున్నారు. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఈ కేసును మా డిపార్ట్మెంట్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కావ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ కేసును క్లోజ్ చేస్తాం. సార్ నన్ను చంపేస్తున్నారు సార్. శిఖర్, లెట్స్ మూవ్.
సార్ వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, కాపాడండి సార్. రేయ్, వాడి వెనక్కి దాక్కున్నావేంటి? వాడేమన్నా పోలీస్ అనుకున్నావా? 100 రూపాయల నోట్ చూపిస్తే బొచ్చు కుక్కల పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి 100 తీసుకొని వదిలే అమ్మా. వాడేదో మొహమాట పడుతున్నాడు, ఎల్ల ముస్లిం లాక్కరారా. చంపేస్తున్నా. ఏసీపీ కళ్యాణ్. ఓ సార్ మారిపోయారా? సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తావరా? బేసిక్ గా సిన్సియర్ అయితే తొక్కేస్తావురా, కానీ నాలాంటి తేడాగాడు సిన్సియర్ అయితే నిన్ను బోరేసి బొంద పెట్టేస్తాడ్రా బ్లడీ ఫూల్. నేను ఎదురొచ్చే స్పీడ్ కి నువ్వు తట్టుకోలేవరా? నువ్వు స్పీడ్ గా రావడానికి నా రూట్ హైవే కాదు బే, ఘాట్ రోడ్. స్పీడ్ ఎక్కువైతే పాడెక్కుతావు. నా గురించి నీకు తెలీదు. వదో బయోడేటాల గురించి చెప్తే నాకు బ్లడ్ బాయిల్ అవుద్ది. ఈ ఒక్క రోజే నీకు నీ తమ్ముడికి లైఫ్ లో లాస్ట్ హ్యాపీయెస్ట్ డే. నచ్చిన ఫుడ్ తిని ఇష్టమైన బ్రాండ్ తాగి ప్రశాంతంగా పడుకో. రేపటి నుంచి కేసులు, అరెస్టులు, ధర్నాలు, రాస్తారోకోలు 24/7 డే అండ్ నైట్ దోల తీరిపోద్ది. నీకు పోలీసులతో ఆడుకోవడం సరదా కదరా. నీ లైఫ్ లోకి సరైన పోలీసు వచ్చాడు, ఆడేసుకుందాం రా.
చెప్పు రెడ్డి. ఆ జీకే మనుషుల్ని విడిపించుకెళ్ళడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్. ఏయ్, ఎంతసేపు పెట్టాలా? సార్ బెయిల్ పేపర్స్. బెయిల్ అడిగే పద్ధతి ఇది. రెడ్డి సార్ వదిలేవయ్యా. రండి అయ్యా రండి. ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. ఎవరు? మేమా? ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మా వాళ్ళని సెల్లేశారు. ఇదిగో బెయిల్, మా వాళ్ళని వదిలేయండి. ఓకే రెడ్డి గారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా ఎస్ఐసిఎల్ ని దారుణంగా హింసించారు. ఎవరు? మేమా?